ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఎం గాయత్రీదేవి గారు ఎన్నికయ్యారు. వారిని స్పీకర్ స్థానానికి ఆహ్వానిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన శాసనసభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ శాసనసభలో అధికార ప్రతిపక్ష సభ్యులందరి హక్కులను కాపాడుతాను అని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు ప్రవేశపెట్టిన బిల్ పర్యావరణ కాలుష్య నివారణకు తోడ్పడుతుంది కాబట్టి ఈ బిల్లుకు ప్రతిపక్షం అభినందనలు తెలియజేస్తా ఉంది అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఒక కేజీ ప్లాస్టిక్కి 15 రూపాయలు ఇస్తామంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటికే వివిధ శాఖల నుంచి ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిధులు కొరత ఉండడం వల్ల ఒక కేజీకి 15 రూపాయల బదులు 3 రూపాయలు ఇస్తూ సవరణ చేయాలని తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవనీయులైన శాసనసభ్యులు చెప్పిన విషయాలు కేబినెట్తో చర్చించి ఈ బిల్లును సవరణ చేస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు సహకరిస్తే బిల్లు పైన ఓటింగ్ నిర్వహిద్దాం. ఈ రోజు ఎజెండాలో ఉన్న తదుపరి అంశం క్వశ్చన్ అవర్. ధన్యవాదాలు అధ్యక్ష. సభాధ్యక్షులకు మరియు సభా సభ్యులకు నమస్కారాలు. అధ్యక్ష, వైఎస్ఆర్ జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటికే మా నియోజకవర్గానికి వివిధ శాఖల నుంచి అక్షరాల 57.9 కోట్లను మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు 1 రూపాయి కూడా విడుదల చేయలేదు అధ్యక్ష. కేటాయించిన అంశాలన్నీ మా ప్రజల నిత్యావసరాలకు సంబంధించిన అంశాలు అధ్యక్ష. కేటాయించిన నిధులు రహదారులు మరియు భవనాల శాఖ 53 కోట్లు, రోడ్డు రవాణా శాఖ 4.5 కోట్ల అధ్యక్ష. కాబట్టి వెంటనే సంబంధిత మంత్రిత్వ శాఖ స్పందిస్తూ నిధులు విడుదల చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ ఏ మౌనిక గారు, మినిస్ట్రీ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మా శాఖ నుండి మొత్తం 57.9 కోట్లు రావాల్సి ఉంది. ఈ విషయానికి సంబంధించి ఇంతకు ముందే కేబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. సభాముఖంగా నేను తెలియచేయాలంటుంది ఏమనగా, ఈ నెల ఆఖరిలోపు వారికి కావాల్సిన నిధులను విడుదల చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యులు కె వెంకటలక్ష్మి గారు, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం. ధన్యవాదములు అధ్యక్ష. శాసనసభలోని అధ్యక్షులు గారికి మరియు నా తోటి సభా సభ్యులందరికీ నా నమస్కారములు. వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపూర్ మండలంలో తూర్పుగుండ్ల గ్రామం వద్ద అక్రమ మైనింగ్ జరుగుతుంది అధ్యక్ష. ఆ మైనింగ్లో సిలికా మరియు శాండ్ తవ్వకాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వలనే ప్రభుత్వ భూములను కొల్లగొట్టు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు అధ్యక్ష. మా ఈ ప్రాంతంలోని ప్రజలు చాలా మందికి పైగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అధ్యక్ష. సిలికా మరియు శాండ్ తవ్వడం కారణంగా ప్రజలలో లంగ్ డిసీజ్ మరియు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అధ్యక్ష. మా ఈ సమస్య అధికారుల వరకు తీసుకెళ్లాం, కానీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. అధికారులు ఉన్నది ప్రజలు శ్రేయస్సు కొరకు పనిచేయాల్సి ఉంది. అయితే మా ఈ సమస్య మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమైన విషయం అధ్యక్ష. అధ్యక్ష, ఈ మైనింగ్ తక్షణమే నిలిపివేయమని అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సభాముఖంగా అధ్యక్షులు అని అర్థిస్తున్నాం అధ్యక్ష. హానరబుల్ చీఫ్ మినిస్టర్ షేక్ సాదియా గారు, మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్, హెవీ ఇండస్ట్రీస్ అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ అక్రమ మైనింగ్ వల్ల సహజ వనరులు క్షీణించిపోతున్నాయి అధ్యక్ష. అందుకనే మా ప్రభుత్వం రాష్ట్రం మొత్తంలో అక్రమ మైనింగ్ జరిగే ప్రదేశాలను లిస్ట్ అవుట్ చేసింది అధ్యక్ష. దానిలో వెంకటగిరి ఒకటి అధ్యక్ష. మేము పోలీస్ శాఖకు కూడా సమాచారం అందించాం, మరి ఆదేశాలను జారీ చేశాం అధ్యక్ష. ఈ అక్రమ మైనింగ్ వెనకాల ఉన్న అధికారులను వెంటనే శిక్షిస్తామని ఉత్తర్వులను జారీ చేస్తాం అధ్యక్ష. ఈ మైనింగ్ ప్లేసెస్ అన్నిటినీ రిజర్వ్డ్ ఏరియాస్గా మార్చడానికి సదరు ప్రణాళికను సిద్ధం చేసి ఉత్తర్వులు జారీ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు ఐ నాగసాయి శ్రీ గారు, అవినిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం.
అధ్యక్ష. సభా సదస్సులో ప్రస్తుత స్పీకర్కి మరియు సదస్సు సభ్యులకు నా నమస్కారాలు. అధ్యక్ష, నేను కృష్ణా జిల్లాలోని అవినిగడ్డ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్నాను. అధ్యక్ష, మా నియోజకవర్గం సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్నందువల్ల అక్కడ ప్రజలు వరదలు అనే సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పులిగడ్డ అనే గ్రామ ప్రజలు ఈ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అధ్యక్ష, మా నియోజకవర్గ ప్రజలకు వరదల సమస్య ఉందని తెలిసి 2006లో పెనుమూడి పులిగడ్డ అనే వంతెనను నిర్మించారు. అధ్యక్ష, కానీ గత 5 ఏళ్ల కిందట 2019లో ఆ ప్రాంతానికి వర్షాలు పడిన కారణంగా కృష్ణానది నీటి స్థాయిని పెంచుకున్నప్పటికీ ఆ వంతెన సరిగ్గా లేక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధ్యక్ష, పులిగడ్డ గ్రామ ప్రజలు ఆ వంతెనను పునర్నిర్మాణం చేయమని ప్రభుత్వాన్ని కోరారు. అధ్యక్ష, కానీ ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేకపోవడంతో అక్కడ ప్రజలు ప్రొటెస్టులు మరియు యాజిటేషన్స్ చేశారు. అధ్యక్ష, కానీ ప్రభుత్వం నుంచి ఏ కాంక్రీట్ అష్యూరెన్స్ రాలేదు. అధ్యక్ష, కనుక నేను కోరుకుంటున్నది ఏమిటంటే అధ్యక్ష, ఈ వంతెన పునర్నిర్మాణం అనేది అతి త్వరలో పూర్తి చేయమని ఆర్థిక శాఖ మంత్రికి తెలుపుతున్నాను. అధ్యక్ష. గౌరవ కె అనుష గారు, మినిస్ట్రీ ఆఫ్ రెవెన్యూ అండ్ ఫైనాన్స్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో బ్రిడ్జ్ రీకన్స్ట్రక్షన్ కోసం కొంత నిధులు కేటాయించడం జరిగింది. అయితే మించింగ్ తుఫాన్ మరియు అవనిగడ్డలో ఫ్లడ్స్ రావటం వల్ల బ్రిడ్జ్ రీకన్స్ట్రక్షన్ కొరకు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. గౌరవనీయులైన శాసనసభ్యులు కోరినట్లు త్వరలోనే బ్రిడ్జ్ రీకన్స్ట్రక్షన్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు షేక్ రేష్మా గారు, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం. Thank you, Madam Speaker, for allowing me to address this assembly. Mangalgiri is famous for handloom weaving. Today I am here to discuss about the problems faced by the handloom weavers of Mangalgiri. Madam Speaker, handloom weavers are not capable of producing as much fabric produced by industrial weavers. Handloom weavers are very less compared to industrial weavers. Due to this, handloom weavers are unable to earn steady income. They are also having less demand in market. Also, they are suffering to low productivity, lack of good infrastructure and lack of good marketing plans, etc. Also, cost of dyes and chemicals and other inputs have been increased in recent period. Madam Speaker, I want these inputs to be provided at low price to weavers. Also, I have some suggestions to bring demand and awareness about handloom weavers. That is, by promotions through ad on social media and also by conducting surveys. So, I request to accept all my suggestions and provide proper solutions and sort out this problem. Thank you, Madam Speaker. Honorable Chief Minister Sheikh Sadia garu, Ministry of Mining, Heavy Industries and Environment Department. Thank you, Honorable Speaker. Honorable Speaker, in response to the concerns raised by the Honorable Member from Mangalgiri constituency, the government is committed to preserving and promoting tradition of handloom weaving. We will implement skill development initiatives, facilitate market access, ensure quality standards and invest in infrastructure development to support local artisans and weavers. Honorable Speaker, these efforts aim to empower the handloom industry, stimulate economic growth and preserve our cultural heritage. గౌరవ శాసనసభ్యులు జి సాయికిరణ్ గారు, పలాస అసెంబ్లీ నియోజకవర్గం. ధన్యవాదాలు అధ్యక్ష. శాసనసభ అధ్యక్షులకు నా నమస్కారం మరియు శాసనసభ సభ్యులకు నా శుభాకాంక్షలు. అధ్యక్ష, శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాను. మా నియోజకవర్గంలోని సమస్యలను సభాముఖంగా ప్రభుత్వాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. అధ్యక్ష, మా పలాస నియోజకవర్గంలోని పాత టెక్కలి గ్రామంలో బీసీ బాలుర వసతి గృహానికి సరైన మరమ్మతులు లేవు. అక్కడ సుమారు 100 మంది పైగా విద్యార్థులు ఉంటున్నారు. వారంతా పేద విద్యార్థులు. చదువు కోసం అన్నింటినీ పక్కన పెట్టి అక్కడ ఉంటున్నారు. అధ్యక్ష, వసతి గృహంలో పైకప్పులు పెచ్చులు ఊడిపడుతున్నాయి. గోడలకు కన్నాలు ఏర్పడి ఆ కన్నాల్లోంచి విసుగు రావడం జరుగుతుంది. అధ్యక్ష, అదేవిధంగా వసతి గృహంలో సరైన మరుగుదొడ్లు లేవు. త్రాగడానికి మంచినీరు లేదు. స్నానం చేయడానికి విద్యార్థులందరూ దగ్గరలో ఉన్న చెరువు వద్దకు వెళ్తున్నారు. వసతి గృహంలో దోమల కారణంగా విద్యార్థులను అనారోగ్యం పాలవుతున్నారు. అధ్యక్ష, ఎంతమంది అధికారులు కలిసినా తాత్కాలిక పరిష్కారమే తప్ప శాశ్వత పరిష్కారం చూపించడం లేదు.
కాబట్టి తక్షణమే శాశ్వత భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి విద్యార్థులందరి అవసరాలు తీరేలాగా నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవ డి సుష్మా గారు, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ వెల్ఫేర్, లేబర్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మేము రాష్ట్ర వ్యాప్తంగా మరమ్మతులు మరియు పునర్నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ పాఠశాలన్నింటినీ వసతి గృహాలను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది అధ్యక్ష. సో వాటిలో ఇప్పుడు వారు చెప్పిన టెక్కలి గ్రాపపు బీసీ బాలుల వసతి గృహం కూడా ఒకటి అధ్యక్ష. మేము లిస్ట్ అవుట్ చేసిన పాఠశాలన్నింటినీ మరియు వసతి గృహాలను వాటికి కావాల్సిన వసతులని సమకూరుస్తూ వస్తున్నాం. కావున వారు చెప్పిన ఈ వసతి గృహమును కూడా అతి త్వరలో నూతన శాశ్వత భవనం కట్టించి చక్కగా రూపుదిద్దుతామని తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అక్కడి విద్యార్థుల ఆరోగ్య విషయంపై ప్రత్యేక దృష్టి తీసుకొని వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోమని సదరు వైద్య శాఖకు సిఫార్సు అందజేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు షేక్ షబీలా గారు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం. అధ్యక్ష, నేను కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాను. అధ్యక్ష, నా నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో ముఖ్యంగా వేంపల్లి మండలంలోని వేంపల్లి మరియు తూపల్లి మధ్య ఉన్న పాపాగ్ని నదిపై బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కోసమై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ద్వారా 2019లో 32 కోట్లు మంజూరు చేసింది అధ్యక్ష. ఇప్పటికీ 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ 30% కూడా ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష. దీనివల్ల వేంపల్లి రైతులు, ఆలిరేడుపల్లి, తూపల్లి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అలాగే అధిక వర్షం పడినప్పుడు నది పొంగి ప్రవహించడం వల్ల రవాణా సమస్యగా మారింది అధ్యక్ష. అలాగే విద్యార్థులు కూడా స్కూల్స్ మరియు కాలేజెస్కి వెళ్ళాలన్నా కూడా ఈ నదిని దాటాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఒకవేళ ఈ కన్స్ట్రక్షన్ త్వరగా పూర్తి అయినట్టయితే రవాణా సులభంగా ఉంటుంది. అలాగే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అధ్యక్ష. సంబంధిత అధికారులు ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కేంద్రం 32 కోట్లు మంజూరు చేసిన మాట నిజమే, కానీ అక్కడ రైతులు సహకరించకపోవడంతో వంతెన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. అక్కడి రైతులు వేరే చోటకు భూములు ఇప్పించి వారి భూములు సేకరించి మా డిపార్ట్మెంట్తో చర్చించి 2 సంవత్సరంలో వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులైన సభాధ్యక్షుల వారికి మరియు నా తోటి శాసనసభ్యులందరికీ నమస్కారాలు. అధ్యక్ష, నా నియోజకవర్గంలో కొందరు నాయకులు ప్రజలకు ఓటు వేసే హక్కును కోల్పోయేలా చేస్తున్నారు అధ్యక్ష. అలాగే రీసెంట్గా చూసుకుంటే సుమారుగా 7,000 నుండి 8,000 మధ్య ఓట్లను తీసేశారు అధ్యక్ష. అంతేకాకుండా ఆధార్ కార్డులో 18 సంవత్సరాల వయసు నిండని వారికి ఆధార్ కార్డులో వయసును మార్చి దొంగ ఓట్లను సృష్టిస్తున్నారు అధ్యక్ష. ఈ విధంగా చేసిన వారిని కనుగొని వారి మీద తక్షణమే చర్యలు చేపట్టాలని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కును కల్పించాలని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవనీయులైన శాసనసభ్యులు చెప్పిన విషయం ఇప్పటికే మా దృష్టికి వచ్చి ఉంది. మేము దీని గురించి ఎలక్షన్ కమిషన్కి ఎంక్వైరీ చేయమని రిపోర్ట్ చేశాము. వారు ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసి దీని గురించి విచారణ చేస్తున్నారు. వచ్చిన సమాచారం ప్రకారం దొంగ ఓట్లు సృష్టించిన వారిపై కఠిన చర్యలు మరియు అలాగే ఓటు హక్కు కోల్పోయిన వారికి ఓటు హక్కు కల్పించేలా చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవనీయులైన శాసనసభాధ్యక్షులకు మరియు నా తోటి శాసనసభ్యులందరికీ నా ధన్యవాదములు. గుంటూరు జిల్లాలోని తాటికొండ నియోజకవర్గానికి ప్రతినిధిని నేను. అధ్యక్ష, మా నియోజకవర్గంలోని ఫిరంగిపురం మండలం అడవితక్కిలపాడు గ్రామంలో ఒక సమస్య మా దృష్టికి వచ్చి ఉన్నది అధ్యక్ష. అదేమిటంటే అడవితక్కిలపాడు గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో విద్యార్థులు ఇదివరకు పాత భవనంలో చదువుకునేవారు అధ్యక్ష. తర్వాత కొత్త భవనం కట్టడం జరిగింది. అక్కడ సుమారు 400 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అక్కడ వారికి తాగునీరు సదుపాయం లేదు. కావున వారి ప్రధాన సమస్య త్రాగునీరు అధ్యక్ష. అక్కడ వారికి ఉప్పునీరు పైపు ఒక్కటి మాత్రమే ఉండటంతో వారు ఉప్పునీరు వాడకానికి వరుసలో నిల్చోవాల్సిన దుస్థితి వచ్చింది అధ్యక్ష. ఆ ఉప్పునీరు వాడకంతో స్నానం చేయడం ద్వారా ఆ విద్యార్థులు చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు.